వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి జూనియర్ ఇంటర్లో భాగంగా మనం కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనం టాపిక్లో ఉన్నామండి. 4A కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి 4Bకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనకి 4B ఎక్సర్సైజ్లోకి వెళ్దామండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ 9th క్లాస్లో మనకి కార్టీషియన్ ప్లేన్ గురించి మనకి ఐడియా ఉంటుంది. అంటే మనకి ఏదైనా రెండు మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ లైన్స్ని మనం దీన్నేమో ఎక్స్ యాక్సిస్ అంటాం. ఇది ఎక్స్ యాక్సిస్ అండి, ఇది ఎక్స్ డాష్, అలాగే ఇది వై డాష్ అండి. మనకి ఒక ఆర్డర్ పెయిర్ PX, Y పాయింట్ ఈ ప్లేన్లో ఉంటే టూ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ లైన్స్ అండి. ఇవి PX, Y అనే పాయింట్ ఈ ప్లేన్లో ఉంటే మనకి ఈ పాయింట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అలాగే సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అలాగే థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి అనేది ఒకసారి మనం, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండి. అంటే ఇక్కడ 1, అలాగే 2, 3 ఎలా ఉంటాయి. అలాగే ఇక్కడ -1, -2, -3 అండి. అలాగే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ -1, -2, -3 అండి. ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్ అండి. అంటే మనకి ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్ అండి. అంటే ఇక్కడ పాయింట్ ఎలా ఉంటుందంటే PX, Y పాయింట్ రెండు పాజిటివ్ అండి. అలాగే మనకి ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్ అండి. కాబట్టి పాయింట్ ఎలా ఉంటుందంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి మైనస్, అలాగే ఇక్కడ ప్లస్ అండి. ఇది అలాగే సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్లో మనకి రెండు, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్ అండి. అంటే రెండు మైనస్లు ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్ అండి. ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి పాయింట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండి, అంటే ప్లస్ మైనస్ ఉంటుందండి. ఇది ఫోర్త్ క్వాడ్రంట్. అంటే the corresponding to each order pair of real numbers x, we get a unique point in the xy plane, vice versa with reference to the set of all mutually perpendicular lines known as the x axis and the y axis అండి. ఇది మనకి అంటే మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ లైన్స్ ఏమో వీటిని x యాక్సిస్, y యాక్సిస్ అంటాం. మనకి ఏదైనా ఆర్డర్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్ x, y తీసుకుంటే మనకి ఇది XY ప్లేన్లో మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ అండి. అలాగే సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి మైనస్, ప్లస్ అండి, అంటే పాజిటివ్ వై యాక్సిస్ కాబట్టి. అలాగే థర్డ్ క్వాడ్రంట్లో ఈ రెండు నెగిటివ్ కాబట్టి మైనస్ అండి. అలాగే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్ కాబట్టి ప్లస్, మైనస్. ఇది మనకి ఆల్రెడీ 9th క్లాస్లోనే మనకి ఇది ఒకసారి మనకి అంటే పోలార్ ఫామ్లో మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి, దీని గురించి ఒక ఐడియా ఉండడానికి మనం బేసిక్ నాలెడ్జ్ గురించి నేర్చుకుంటున్నాం అండి. ప్లేన్ ఆర్ ఆర్గాన్ ప్లేన్ అండి. ఇఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ x + i కరస్పాండింగ్ టు ద ఆర్డర్ పెయిర్ x, y అండ్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద పాయింట్ PX, y ఇన్ ద XY ప్లేన్ అండి. అంటే మనకి కాంప్లెక్స్ నెంబర్ మామూలుగా అయితే ఫామ్ ఏంటంటే x + iy అండి. మనం ఎలా రాస్తామంటే x + iy మనకి ఆర్డర్ పెయిర్ కింద కూడా రాస్తామండి. అంటే x, y కింద రాస్తాం. ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ బై ద పాయింట్ PX, y ఇన్ ద XY ప్లేన్ అండి. మనకి XY ప్లేన్ ఈజ్ నోన్ యాజ్ ద కాంప్లెక్స్ ప్లేన్ ఆర్ ఆర్గాన్ ప్లేన్ అంటారు. దీన్నే మనకి కాంప్లెక్స్ ప్లేన్ ఆర్ ఆర్గాన్ ప్లేన్ అంటారండి. అంటే x యాక్సిస్ ఈజ్ కాల్డ్, మనం దీన్నేమో రియల్ యాక్సిస్ అంటాం. ఎక్స్ యాక్సిస్ని మనం రియల్ యాక్సిస్ అంటామండి. ఇదేమో ఇమేజినరీ యాక్సిస్. వై యాక్సిస్నేమో ఇమేజినరీ యాక్సిస్ అంటాం. మనకి ఇందాక ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ అన్నామండి. అలాగే మన కాంప్లెక్స్ నెంబర్స్, సమ్ కాంప్లెక్స్ నెంబర్స్ సచ్ యాజ్ 2 + 4a అంటే మనకి ఆర్డర్ పెయిర్ కింద రాస్తే మనకి 2, 4 అండి. 2, 4 అనేది మనకి రెండు పాజిటివ్ కాబట్టి 2, 4 అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఇది ఏ అనే పాయింట్. అలాగే -2 + 3i అండి. దీన్ని కూడా మనం ఆర్డర్ పెయిర్ కింద రాస్తాం. ఆర్డర్ పెయిర్ కింద రాస్తే -2, 3 అండి. -2, 3 అనేది కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుందండి. సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి -2, 3. అలాగే ఇక్కడ 0 + 1 × i అండి. అంటే మనకి ఇక్కడ మనం మామూలుగా అయితే
ఇక్కడ ఇమేజినరీ పాయింట్స్ ఏమో ఇక్కడ రియల్ పాయింట్ ఏం లేదండి. రియల్ యాక్సెస్ అంటే రియల్ పాయింట్ 0 అయింది కాబట్టి మనకి ఇక్కడ 1 అనే పాయింట్ దగ్గర 0,1 అండి. ఇది సి అనే పాయింట్, ఇది సి. అంటే మనకి ఓన్లీ ఇమేజినరీ ఉంది కాబట్టి మనం ఇమేజినరీ యాక్సెస్ మీద రాసాం. అలాగే 2,0 ఇంటూ ఐ అండి. అంటే ఇక్కడ మనకి 2,0 అండి. అంటే ఇక్కడ ఇమేజినరీ యాక్సెస్ ఇమేజినరీ పాయింట్ ఏమవుతుందంటే 0 అవుతుంది కాబట్టి 2,0 రియల్ యాక్సెస్ మీద ఉంటుంది. ఓన్లీ రియల్ వాల్యూ ఉంది కాబట్టి. అలాగే మనకి మనం మామూలుగా అయితే ఇక్కడ ఎలా రాస్తామంటే 2,0 0,1 అండి. అలాగే -2 ఐ అండి. అంటే రెండు ఇక్కడ -5 -2 అండి. రెండు నెగిటివ్ కాబట్టి మనకి ఇక్కడ ఇది డి అయితే ఇక్కడ ఈ అండి. ఈ అనే పాయింట్ మనకి ఇక్కడ ఉంటుంది -5, -2 అండి. అలాగే ఇక్కడ ఇది 1 - 2i అండి. 1 - 2i అంటే మనకి ఇక్కడ y యాక్సిస్ నెగిటివ్ కాబట్టి ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. మనం ముందు చెప్పుకున్నాం కదండి, ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్, ఇక్కడేమో బి అనే పాయింట్ ఇక్కడ x యాక్సిస్ మీద నెగిటివ్, y యాక్సిస్ మీద ఇది పాజిటివ్ అండి. అలాగే ఈ రెండు నెగిటివ్ అండి. నెగిటివ్ యాక్సెస్ నెగిటివ్ y యాక్సెస్ కాబట్టి ఈ పాయింట్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఎఫ్ అనే పాయింట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుందండి. ఇవే మనకి జామెట్రీ బై ద పాయింట్స్ ABCDF రెస్పెక్టివ్లీ. ఇది మన మామూలుగా అయితే మన XY ప్లేన్నే మనం మామూలుగా అయితే దీన్నే కాంప్లెక్స్ ప్లేన్ అంటాం, లేకపోతే ఆర్గాన్ ప్లేన్ అంటాం అండి. ఆర్గాన్ ప్లేన్లో మన X యాక్సెస్నేమో రియల్ యాక్సెస్ అంటాం, అలాగే Y యాక్సెస్నేమో ఇమేజినరీ యాక్సెస్ అంటాం అండి. ఓన్లీ ఇక్కడ రియల్ వాల్యూసే రాస్తాం, ఇక్కడ ఓన్లీ ఇమేజినరీ యాక్సెస్ మాత్రం రాస్తాం. ఫస్ట్ క్వాడ్రంట్ పాయింట్ 2 ప్లస్లు ఉంటాయండి. ఇక్కడ మన సెకండ్ క్వాడ్రంట్లో మైనస్ ప్లస్, అలాగే థర్డ్ క్వాడ్రంట్లో 2 మైనస్లే, అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ 1 y మైనస్ అండి. కాబట్టి ఇది మనకి కాంప్లెక్స్ ప్లేన్ మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండి. మనకి x + iy ఉంటే మనం మామూలుగా అయితే ఏం రాస్తామంటే √(x² + y²) ఈ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ px, y అండ్ ద ఆరిజిన్ 0,0 అండి. అంటే మామూలుగా అయితే మనకి ప్లేన్లో పాయింట్ px, y అనే పాయింట్ ఉంటే ఇక్కడ ఆరిజిన్ 0 అండి, 0,0. ఇది ఆరిజిన్ నుంచి పీక్ డిస్టెన్స్ అండి. దీన్నే మనం ఏమంటామంటే మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. అంటే mod z అండి. mod z √(x² + y²). అంటే మనకి ఇక్కడ రియల్ పార్ట్ హోల్² ప్లస్ ఇమేజినరీ పార్ట్ హోల్² అండి. అంటే x² + y². దీన్నే mod z అంటారు, మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండి. అలాగే పోలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబరు అంటే మనకి దీని మీద మామూలుగా అయితే సీనియర్ ఇంటర్లో మనకి ఇంపార్టెంట్ అండి ఇది పోలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబరు. కాకపోతే ఇక్కడ మనకి ఏం చేశారంటే పోలార్ రిప్రజెంటేషన్ మీద ప్రాబ్లమ్స్ లేవండి ఇక్కడ మనకి. అది మనకంటే నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఇస్తాడేమో, ఒకసారి దాన్ని కూడా మనం పోలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ గురించి నేర్చుకుందాం. లెట్ ద పాయింట్ P రిప్రజెంట్ ద నాన్-జీరో కాంప్లెక్స్ నెంబర్ Z = x + y. లెట్ ద డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ OPB ద లెంత్ R అయితే మనకి θB ద యాంగిల్ బిట్వీన్ OP మేక్స్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సెస్ అండి. అంటే మనకి ఇక్కడ P అనే పాయింట్ నుంచి ఆరిజిన్కి డిస్టెన్స్ R అనుకుంటే మనకి ఇక్కడ ఇది పాజిటివ్ x యాక్సెస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ పాజిటివ్ x యాక్సెస్ చేసి యాంగిల్ θ అయితే మనకి ద పోలార్ కోఆర్డినేట్స్ ఏంటంటే ఆర్డర్ పెయిర్ ఆఫ్ రియల్ R, θ ఈజ్ కాల్డ్ ద పోలార్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ P అంటామండి. ద పాయింట్ యూనిక్లీ డిటర్మైన్డ్ బై ద ఆర్డర్ పెయిర్ ఆఫ్ రియల్ నెంబర్స్. మనకి ఇక్కడ ఇది x అయితే ఇది y అయితే దాని నుంచి మనకి cos θ = x/r అవుతుందండి. దాని నుంచి x = r cos θ అని రాయొచ్చు. అలాగే ఇక్కడ sin θ ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి y/r అవుతుంది. దాని నుంచి y = r sin θ అని రాయొచ్చు అండి. అంటే మనకి కాంప్లెక్స్ నెంబర్లో x ప్లేస్లో x = r cos θ, y = r sin θ అని రాస్తాం. అంటే మనకి z = x + iy కాబట్టి మనకి కామన్ తీసేస్తే z = r × cos θ + i sin θ వస్తుందండి. ఇదే పోలార్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబరు. మనకి ఇక్కడ r అనేది mod z అండి. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ r అంటే డిస్టెన్స్ అండి, ఆరిజిన్ నుంచి పీక్ డిస్టెన్స్. ఇది
mod z modulus of z అంటాం. అంటే theta is called the argument of z or amplitude of z అంటాం అండి. ఇది పాజిటివ్ ఎక్సెస్ చేసే యాంగిల్ని మన ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్ ఆఫ్ జెడ్ అంటామండి. ఇది ఈజ్ డినోటెడ్ బై ఏఆర్జీ జెడ్ అంటాం, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటామండి. ఇది మనకి -π లెస్ దాన్ తీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు π మధ్య ఉంటుందండి. ఈ ప్రిన్సిపల్ ఉంటే దాన్ని ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటాం. దీన్ని కూడా ఎలా డినోట్ చేస్తామంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అంటామండి. ఇది మనకి కాంప్లెక్స్ ప్లేన్, అలాగే కాంప్లెక్స్ మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, అలాగే పోలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఎగ్జాంపుల్ 7 అండి. ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ 3 - 2a × 2 + 3i బై 1 + 2a × 2 - i అండి. అంటే మనకి దీనికి కాంజుగేట్ అడుగుతున్నాడండి. అంటే మన కాంజుగేట్ అంటే z = x + iy ఉంటే z బార్ అండి. z బార్ = i అన్న చోట -i రాస్తే దాన్ని కాంజుగేట్ అంటారు. దీన్ని అంటే సింప్లిఫై చేసిన తర్వాత దాని కాంజుగేట్ రాద్దామండి. ఇక్కడ మనకి సొల్యూషన్ అండి. వీ హ్యావ్ 3 - 2i × 2 + 1 + 2i × 2 - i అండి. ఇప్పుడు మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే మనకి 3 × 2 ఎంత అవుతుందంటే 6 అవుతుంది. అలాగే 9i అవుతుందండి. అలాగే మామూలుగా అయితే దీన్ని అయోటా అంటామండి, కాకపోతే మన i అని అనేస్తున్నాం. ఇక్కడ -4i అలాగే -6i² అవుతుందండి. ఇక్కడ మళ్ళీ మల్టిప్లై చేద్దామండి. 1 × 2 2 అవుతుంది. 1 × -i అవుతుందండి. 2i × 2 అంటే 4i అవుతుంది. ఇక్కడ 2i - i అంటే -2 × i² అండి. అంటే ఇక్కడ మనకి i² అంటే -1 అండి. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 6 + 9i -4i. ఇక్కడ i² అంటే -1 కాబట్టి ఇక్కడ మైనస్ ఉందండి ఆల్రెడీ, +6 అవుతుంది. అలాగే ఇక్కడ 2 - i + 4i. ఇక్కడ i² అంటే -1 కాబట్టి +2 అవుతుందండి. అంటే ఇక్కడ మనకి దీన్ని సింప్లిఫై చేద్దాం. రియల్ పార్ట్ యాడ్ చేద్దామండి. అంటే 6 + 6 అంటే 12 అవుతుంది. 12 9i నుంచి 4i తీసేస్తే 5i అవుతుందండి. ఇక్కడ రియల్ పార్ట్ అంటే 2 + 2 ఎంత అవుతుందంటే 4 అవుతుంది. అలాగే 4i నుంచి i తీస్తే 3i అవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ కింద మళ్ళీ డినామినేటర్లో ఇమేజినరీ పార్ట్ ఉంది కాబట్టి ఏం చేద్దామంటే కాంజుగేట్ తోటి పైన కింద మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ మల్టిప్లై చేద్దామండి. దీన్ని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 12 4 48 36 అండి. 12 3 36 36i. అలాగే 20i అండి. అలాగే -15i² బై a + b × a - b అండి. అంటే 4² - 3i² అండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ i² అంటే మైనస్ కాబట్టి ఈ రెండు మనకి ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. అంటే 48 ఇక్కడ +15 అండి. అలాగే ఇక్కడ 36 నుంచి 20 తీసేస్తే -16i బై ఇదేమో మామూలుగా 16 + 3i² అంటే i² అంటే -1 అండి. 3² అంటే 9 అంటే +9 అవుతుంది. ఇక్కడ మామూలుగా అయితే మనం యాడ్ చేసేస్తే 63 అవుతుందండి. ఇక్కడ -60i బై 25 అవుతుందండి. ఇది మొత్తం టోటల్గా మామూలుగా దేర్ఫోర్ ద కాంజుగేట్ ఆఫ్ అంటే మనకి ఇక్కడ కాంజుగేట్ రాయాలండి. దేర్ఫోర్ 3 - 2i × 2 + 3i బై 1 + 2i × 2 - i అండి. 2 - i కాంజుగేట్ ఆఫ్
కాంజుగేట్ ఆఫ్ అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మనం ఏం రాయాలంటే కాంజుగేట్ అంటే ప్లస్ రాయాలి. అంటే 63/25 ప్లస్ 16/25 ఇంటూ ఐ అండి, ఇది ఆన్సరు. అంటే మనకు వచ్చిన దానికి కాంజుగేట్ రాసాం. ఐ ఉన్న చోట ఐ ముందు మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, అలాగే ప్లస్ ఉంటే మైనస్ రాయాలండి. ఇది కాంజుగేట్ అవుతుంది. దీని యొక్క కాంజుగేట్ ఎంత అంటే 63/25 ప్లస్ 16/25 ఇంటూ ఐ అండి. ఎగ్జాంపుల్ 8 అండి. ఇఫ్ x ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి బై a మైనస్ ఐబి ప్రూవ్ దట్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే మనకి ఇది దీని నుంచి మనకి x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడంటే x ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ఐబి ఏ మైనస్ ఐబి అండి. దీన్ని మనం ఏం చేద్దామంటే కాంజుగేట్ తోటి పైన కింద మల్టిప్లై చేసి డివైడ్ చేద్దామండి. అంటే ఇక్కడ ఏ ప్లస్ ఐబి అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి మామూలుగా అయితే పైన ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అండి, కిందేమో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ అండి. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి, ఏ స్క్వేర్ మైనస్ ఐబి హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ సింప్లిఫై చేద్దాం మనం. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ప్లస్ ఐబి హోల్ స్క్వేరు అలాగే 2ab/i అండి. ఇక్కడ కింద ఏమవుతుందంటే ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుందండి. ఇది అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఐ స్క్వేర్ అంటే మైనస్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab/a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. ఇది మనం 1 అనుకుంటే అంటే సిమిలర్లీ మనకి x మైనస్ ఐవై అంటే ఏమొస్తుందంటే సిమిలర్లీ x మైనస్ ఐవై అంటే ఏమొస్తుందంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అయిన చోటల్లా మైనస్ వస్తుంది. అంటే మైనస్ 2ab/a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మనం ఇది 2 అనుకుంటే 1 ఇంటూ 2 చేద్దామండి. 1 ఇంటూ 2 చేస్తే మనకి x ప్లస్ ఐవై అండి, x ప్లస్ ఐవై ఇంటూ x మైనస్ ఐవై. ఇక్కడ ఏమవుతుందంటే 2 మల్టిప్లై చేయాలి. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab/a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి ఇంటూ ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ab/a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. అంటే ఇక్కడ మనకి సపరేట్గా మామూలుగా అయితే ఇది ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమవుతుందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే అండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి. అలాగే ఇదండి, ఇదేమవుతుందంటే ప్లస్ అవుతుందండి. ఐ స్క్వేర్ అంటే మైనస్ కాబట్టి మామూలుగా అయితే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుందండి. కాకపోతే ఇక్కడ ఐ స్క్వేర్ వస్తుంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. అంటే 2ab హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అండి. ఇది కూడా హోల్ స్క్వేరే. అంటే మనకి ఇదంతా దీని కింద పార్ట్ కూడా మనం హోల్ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా అవుతుందండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా అయితే ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అండి. ఇక్కడ మనం ఎల్సిఎం కట్టేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అండి
ఎల్సిఎం కట్టేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి, ఇది హోల్ స్క్వేర్ అయితే ఫార్ములా ఏమొస్తుందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అండి. ఇక్కడ మామూలుగా రాద్దాం. ఏ పవర్ 4 ప్లస్ బి పవర్ 4 మైనస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే ఎల్సిఎం కట్టేస్తే 4a స్క్వేర్ బి స్క్వేరు. ఇక్కడ కూడా ఏ బి పవర్ 4 అండి. దీంట్లోంచి తీసేస్తే ఏమవుతుందంటే ఏ పవర్ 4 బి పవర్ 4 ప్లస్ 2a స్క్వేర్ 4a స్క్వేర్ బి స్క్వేర్లోంచి 2a స్క్వేర్ బి స్క్వేర్ తీసేస్తే 2a స్క్వేర్ బి స్క్వేర్ అండి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేరు. ఇదే ఫార్ములా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అండి. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేరు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి వచ్చే ఆన్సర్ ఏంటంటే 1 వస్తుందండి. అంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత అంటే 1 అండి. ఎక్సర్సైజ్ 4b అండి. 4bలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ I పవర్ 18 ప్లస్ 1/i హోల్ పవర్ 25 మొత్తానికి హోల్ పవర్ 3 అండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏమనుకుంటామంటే లెట్ z ఈజ్ ఈక్వల్ టు I పవర్ 18 ప్లస్ 1/i హోల్ పవర్ 25 హోల్ క్యూబ్ అండి. ఇక్కడ మనకి I పవర్ 18 మనం ముందు ఎగ్జాంపుల్ సమ్లో చేసామండి. I పవర్ 18ని 4తో మనకి డివైడ్ చేస్తే 18 4తో డివైడ్ చేస్తే ఏమొస్తుందంటే ఇక్కడ అంటే 18 ఎలా రాయొచ్చు అంటే 4 × 4 + 2 అని రాయొచ్చండి. అలాగే 25ని కూడా డివైడ్ చేస్తే 4తో డివైడ్ చేస్తే అంటే 6 × 4 × 6 + 1 అండి. అంటే దీన్ని మామూలుగా అయితే ఎలా రాద్దామంటే I పవర్ 18ని 4 × 4 + 2 అండి. అలాగే ప్లస్ 1/i × I పవర్ మామూలుగా అయితే దీన్ని 1/24 1 పవర్ 25 I పవర్ 25 అంటే ఇక్కడ మనకి I పవర్ 25ని ఎలా రాద్దామంటే 4 × 6 + 1 అండి. ఇక్కడ మనకి హోల్ పవర్ ఎంత అంటే 3 అండి. ఇక్కడ మనకి దీన్ని ఎలా రాద్దామంటే I పవర్ 4 హోల్ పవర్ 4 అని రాయొచ్చండి. అంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ mn కాబట్టి I పవర్ 4 హోల్ పవర్ 4 అని రాయొచ్చు ఇంటూ I పవర్ 2 అని రాయొచ్చు. రెండు బేసిస్ ఈక్వల్ కాబట్టి యాడ్ చేయొచ్చు. కాబట్టి మనం ముందు చెప్పుకున్నామండి ఆల్రెడీ మన ఎగ్జాంపుల్ సమ్స్లో 4aలో చేసాం. అలాగే ప్లస్ 1/I పవర్ 4 హోల్ పవర్ 6 ఇంటూ I పవర్ 1 అండి. ఇది హోల్ పవర్ 3. ఇక్కడ I పవర్ 4 అంటే మనకి తెలుసు ఆల్రెడీ మన I పవర్ 4 అంటే 1 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఇక్కడ I స్క్వేర్ అంటే -1 అండి. కాబట్టి మనకి ఏమొస్తుందంటే 1 × I స్క్వేర్ అంటే -1 అండి. అలాగే ప్లస్ I పవర్ 4 అంటే 1 పవర్ 6. ఇక్కడ మామూలుగా అయితే 1 పవర్ 4 అని రాయొచ్చు 1 పవర్ 6. అలాగే ఇంటూ I అండి హోల్ పవర్ 3. ఇక్కడ ఎంత అవుతుందండి 1 పవర్ 4 అంటే 1 అవుతుందండి. అంటే -1 ఇక్కడ -1 ఇక్కడ 1/I అండి. ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని I తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. హోల్ పవర్ 3 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుందంటే I స్క్వేర్ -1 అవుతుందండి. అంటే ఇక్కడ -1 I స్క్వేర్ అంటే -1 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అండి -I అవుతుంది హోల్ పవర్ 3. అంటే I స్క్వేర్ అంటే I × I అండి. I స్క్వేర్ అంటే -1 కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే మైనస్ అవుతుందండి. అంటే -I అవుతుంది. కాబట్టి దీంట్లో మైనస్ కామన్ తీసేస్తే మనకి మైనస్ కామన్ తీస్తే 1 + I హోల్ క్యూబ్ అండి. ఇది a + b హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది కాబట్టి
మన ఫార్ములా ఏంటంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ 3a² b ప్లస్ 3ab² అండి. ఆ ఫార్ములా ఉపయోగించి మనం చేద్దాం. ఇక్కడ అంటే మైనస్ a క్యూబ్ అంటే 1/3 i/3 అండి, ప్లస్ 3 ఇంటూ a² అంటే 1² ఇంటూ i ప్లస్ 3 ఇంటూ 1 b² అంటే i² అండి. ఇది -1 1/3 అంటే 1 అండి, i/3 అంటే -i, ఇక్కడ 3i అండి, 1² 3 అవుతుంది. i² అంటే -1 కాబట్టి మైనస్, అంటే మనకి ఎంత వస్తుందంటే మైనస్, ఇక్కడ -3లోంచి 1 తీసేస్తే -2 అండి, అలాగే 3iలోంచి i తీస్తే 2i, కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే 2 - 2i అండి. ఇది మనకి ఆన్సరు. మనకి i/18 ఎలా రాసామంటే మనకి 4 × 4 + 2 అండి, 25 ఏమో 4 × 6 + 1 రాసాం. ఇక్కడ అంటే ఇది మనకి ఫార్ములా ముందు ఆల్రెడీ చెప్పుకున్నామండి. a/m+n అంటే a/m × a/n అని రాయొచ్చు, అలాగే a/n అంటే a/mn అవుతుందండి. దాని నుంచి మనం ఇది రాసాం, అంటే i/4 అవుతుంది ఇంటూ i² అండి. అంటే రెండు బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేయొచ్చు, ఇదే వస్తుందండి. కాబట్టి దాని నుంచి మనం ఇలాగా a+b³ అండి ఫార్ములా, దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేసాం. రెండోదండి, ఫర్ ఎనీ 2 కాంప్లెక్స్ నెంబర్ z1 అండ్ z2 ప్రూవ్ దట్ రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ z2 ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z2 మైనస్ ఇమేజినరీ z1 ఇంటూ ఇమేజినరీ z2 అండి. అంటే ఇక్కడ మనకి దీన్ని ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే లెట్ z1 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ib అనుకుందామండి, z2 ఈజ్ ఈక్వల్ టు c ప్లస్ id అనుకుందాం. అంటే మనకి ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ z1 అంటే ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ z1 అంటే మనం ఏం రాస్తామంటే a రాస్తామండి, అలాగే రియల్ పార్ట్ ఆఫ్ z2 అంటే ఏం రాస్తామంటే c రాస్తాం, ఇక్కడ రియల్ పార్ట్ ఆఫ్ z2 అంటే. అలాగే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z1 అంటే మనం ఏం రాస్తామంటే b రాస్తాం, అలాగే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z2 అంటే ఏం రాస్తామంటే d రాస్తామండి. ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే z1 ఇంటూ z2 ఫైండ్ అవుట్ చేద్దామండి. z1 ఇంటూ z2 అంటే a ప్లస్ ib ఇంటూ c ప్లస్ id అండి. అంటే మనకి ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే a ఇంటూ c ac, అలాగే మనకి i ఇంటూ ad ప్లస్ i ఇంటూ bc ప్లస్ i² ఏమవుతుందంటే bd అవుతుందండి. ఇక్కడ మనకి i² అంటే మైనస్ కాబట్టి ac మైనస్ bd అండి, ఇది రియల్ పార్ట్. ఇక్కడ i కామన్ తీస్తే ad ప్లస్ bc అండి, ఇది ac మైనస్ bd ప్లస్ i ఇంటూ ad ప్లస్ bc అండి. ఇక్కడ మనకి రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 అన్నాడండి, అంటే రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 అన్నాడు. రియల్ పార్ట్ అంటే దీంట్లో రియల్ పార్ట్ ఏదవుతుందంటే ac మైనస్ bd అవుతుందండి, ac మైనస్ bd అవుతుంది. అంటే ఏ అంటే ఏమనుకున్నామంటే మనం రియల్ పార్ట్ ఆఫ్ z1 అండి, రియల్ పార్ట్ ఆఫ్ z1, c అంటే రియల్ పార్ట్ ఆఫ్ z2, b అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z1, అలాగే d అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z2 అండి. ఇది మనకి z1 ఇంటూ z2 చేస్తే మనకి రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 ఏమొచ్చిందంటే ac మైనస్ bd అండి. ac మైనస్ bd అంటే ఏ అంటే ఏమనుకున్నామంటే రియల్ పార్ట్ ఆఫ్ z1, c అంటే రియల్ పార్ట్ ఆఫ్ z2 అండి, అలాగే b అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z1, అలాగే d అంటే ఇమేజినరీ పార్ట్ ఆఫ్ z2 అండి. ఇది మనకి ప్రూవ్ చేయడం.